ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నిస్తుంటే అభ్యర్థిని దింపాలని ఇండియా కూటమి భావిస్తోంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు ప్రతిపక్ష నేతల మద్దతు కూడగడుతున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు. బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్తో ఫోన్లో మాట్లాడారు రాజ్నాథ్ సింగ్. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు కూడా ఫోన్ చేసి మాట్లాడారు రాజ్నాథ్ సింగ్. వైసీపీకి రాజ్యసభలో 7, లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రాజ్నాథ్తో చెప్పారు వైఎస్ జగన్. మరోవైపు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని ఇండియా కూటమి భావిస్తోంది. అభ్యర్థిని బరిలో దింపేందుకు సమాలోచనలు చేస్తున్నారు. దీంతో ఎన్నిక జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పార్లమెంటు భవనంలో ఓటింగ్కు ఏర్పాట్లు చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 21 వరకు నామినేషన్లకు గడువుంది. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లుగా ఉంటారు. అంటే ఓటింగ్లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొంటారు. వీరిలో లోక్సభ సభ్యులు 543, రాజ్యసభ సభ్యులు 233 మంది. మొత్తం సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే విజయం అవుతుంది. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే 1 ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిదే గెలుపు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నిస్తుంటే అభ్యర్థిని దింపాలని ఇండియా కూటమి భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. నిన్న ప్రధానమంత్రి అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఆ మేరకు ఎన్డీఏ కూటమి తరఫున ఉపరాష్ట్ర పదవికి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రికి ఇతర ప్రతిపక్ష నేతలందరితో కూడా మాట్లాడి ఆ మేరకు మద్దతు కోరాలని చెప్పి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. ఈ రోజు ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ, అదేవిధంగా బీజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్తోనూ, అదేవిధంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా అభ్యర్థిని ఎంపిక చేశాము, మద్దతు ఇవ్వాలని చెప్పి రాజ్నాథ్ కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి చెందినటువంటి ప్రతిపక్ష చెందినటువంటి నేతలంతా కూడా రేపు సమావేశం కాబోతున్నారు. ఉపరాష్ట్ర పదవికి పోటీకి అభ్యర్థిని దించాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ మేరకు రేపు వారంతా కూడా సమావేశమై అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. కాబట్టి ఉపరాష్ట్ర పదవికి ఎన్నిక ఖాయం. పార్లమెంట్లో దీనికి సంబంధించి కూడా ఈ ఓటింగ్ జరిగేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అతి త్వరలోనే చేయబోతుంది. అదేవిధంగా రేపు సమావేశమై అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 21వ తేదీ ఆఖరి తేదీ కాబట్టి 25వ తేదీ ఉపసంహరణకు ఆఖరి తేదీ కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని ఎంపిక చేయడం రేపు సాధ్యమవుతుంది. ఆ మేరకు ఇండియా కూటమి చెందినటువంటి ప్రతిపక్ష నేతలంతా కూడా సమావేశమయ్యి అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నారు. కాబట్టి ప్రతిపక్షాలకు చెందినటువంటి అభ్యర్థి ఎంపికైన తర్వాత ఎన్డీఏ అభ్యర్థి ఇప్పటికే అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఇక పోటీ అనివార్యం, తప్పదు, తథ్యం. ఆ మేరకు ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలంతా కూడా ఈ మేరకు సమాలోచనలు జరపబోతున్నారు. తర్వాత మొత్తం 782 మంది సభ్యులు ఈ ఎన్నికలో ఓటర్లుగా పాల్గొనబోతున్నారు. పార్లమెంటు భవనంలోనే దీనికి చెందినటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు. అక్కడ ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులు, అదేవిధంగా నామినేట్ చేసినటువంటి సభ్యులంతా కూడా ఈ ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. సింపుల్ మెజారిటీతో
సింపుల్ మెజారిటీతో అభ్యర్థిగా ఎవరైతే గెలుస్తారో వారే తదుపరి ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి గెలిచిన తర్వాత 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగబోతున్నారు. ఈ రకంగా ఉపరాష్ట్ర పదవికి అనివార్యంగా మధ్యంతరంగా ఎన్నిక వచ్చింది కాబట్టి ఎన్నిక అనివార్యమైంది. ఆ మేరకు పోటీ కూడా తథ్యం కాబోతుంది. ఇటు ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార కూటమి చెందినటువంటి సభ్యులంతా కూడా ఓటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఖచ్చితంగా గెలుపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినప్పటికీ కూడా గట్టి పోటీని ఇస్తామన్న అభిప్రాయంతో కూడా ఎన్డీఏ కూటమి చెందినటువంటి నేతలంతా ఉన్నారు. ఎందుకంటే ఇటు రాజ్యసభలో అదేవిధంగా లోక్సభలో కొంతమేరకు ప్రతిపక్షాలకు చెందినటువంటి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో కూడా చాలా పోటాపోటీగా ఉంది. కాబట్టి దీంట్లో ఓటింగ్ కూడా చెల్లుబాటు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చెల్లుబాటు కాకుండా ఏదైనా అవసరమైతే తారుమారు కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చెందినటువంటి సభ్యుల యొక్క ఆధిపత్యం ఉండడంతో ఖచ్చితంగా సిపి రాధాకృష్ణనే గెలుపు తథ్యం కాబోతుంది. ఉపరాష్ట్రపతి మనకు ముందే తెలుసు కాబట్టి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార కూటమి ఎంపిక చేసినటువంటి సిపి రాధాకృష్ణదే అంతిమంగా గెలుపు ఉంటుంది. పోటీ మాత్రం ఖచ్చితంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఇండియా కూటమి నేతలంతా ఉన్నారు. రేపు వారంతా కూడా సమావేశమై ఆ మేరకు సమాలోచన జరిపి సరైన అభ్యర్థిని రంగంలోకి దించాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.